హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాగి మరియు ఇత్తడి ఐటమ్స్ని చేయబెట్టి రుద్దే పని లేకుండా చాలా తేలిగ్గా శుభ్రం చేసుకోవడానికి ఒక మ్యాజిక్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే చూపిస్తున్నానండి. మనం చేసుకునే ఈ లిక్విడ్లో రాగి ఇత్తడి వస్తువులు వేసి తీస్తే చాలండి, అవి మెరిసిపోయేటట్లు వస్తాయి. చేయబెట్టి రుద్దే పనేం లేదు. దీనికోసం అయితే 3 ఐటమ్స్ మాత్రమే వాడుతున్నాము. చూడండి ఎంత మెరిసేలాగా వస్తాయి. ఫస్ట్ ఎలా ఉన్నాయో చూడండి, నల్లగా అయిపోయాయి కదా. ఈ లిక్విడ్లో వేసి తీయంగానే మెరుపు అనేది వచ్చేస్తుంది అనమాట. వీటికి మనం జస్ట్ తర్వాత సోప్ వాటర్తో కొంచెం బాగా రుద్ది పెట్టి తోమే అవసరం కూడా లేదండి. జస్ట్ కడుక్కుంటే చాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను రాగి గ్లాసుని వేసి చూపిస్తున్నాను. ఎలా కలర్ చేంజ్ అయిపోతుందో చూడండి. కలర్ మారిపోతుంది కదా. ఈ లిక్విడ్లో గ్లాస్ ఇలా తిప్పితే చాలండి, కలర్ అనేది మారిపోతుంది. రాగి గ్లాసుల్లోనూ రాగి చెమ్ముల్లోనూ దేవుడి దగ్గర మనం నీళ్లు పోసి పెడితే పచ్చగా లోపల అయిపోతూ ఉంటుంది కదా, అది కూడా పోతుందండి. నేను లాస్ట్లో చూపిస్తాను. అది చూసారు కదా, ఒకసారి ఇలా ముంచి తీస్తే చాలు కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నానండి. ఈ డబ్బాలో 1 స్పూన్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను. ఇంకా 1 స్పూన్ వరకు మనం ఎంతైతే ఉప్పు తీసుకున్నామో అంతవరకు నిమ్ముప్పు అండి. మనం ఎంత ఉప్పు తీసుకున్నామో అంత నిమ్ముప్పు తీసుకోవాలి. దీన్నే సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు, లెమన్ సాల్ట్. మనకి ఏ షాపుల్లోనైనా తక్కువ ప్రైస్లోనే దొరుకుతుందనమాట. ఇంకా 1 గ్లాసు నీళ్లు పోసానండి. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉంచామనుకోండి, అదే కరిగిపోతుందన్నమాట. నేను మీకు చూపించడానికి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయండి, అవి మునిగే వరకు వేయాలి కదా. సో ఇలాంటి డబ్బాలో వేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ వాటిల్లో వేసుకుంటేనే బెటర్ అనమాట. చూడండి, ఇవి ఇత్తడి ఐటమ్స్ అనమాట. అయితే ఇవి కుందులు కడుక్కునేటప్పుడు మనం ఏంటంటే లోపల జిడ్డు అనేది లేకుండా చూసుకుంటే తొందరగా పోతుందన్నమాట. కలర్ తొందరగా చేంజ్ అయిపోతాయి అనమాట, బాగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఇత్తడి ఐటమ్స్ కూడా బాగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఒకసారి ఎక్కడన్నా మచ్చల్లాగా ఉంటే అవి కూడా చేత్తో రుద్దుకుంటే సరిపోతుందన్నమాట. గంట అలాగే హారతి ఇచ్చేది కూడా నాకు బాగా నల్లగా అయితే అయిపోయిందనమాట. లోపల మనం హారతి ఇచ్చే దగ్గర మసి పట్టింది కదండి, అదైతే మామూలుగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఇవన్నీ కూడా ఒకసారి కడుగుతున్నాను అనమాట. నేను స్టీల్ స్క్రబ్బర్ కానీ కొంచెం గరుకుగా ఉన్నది ఏమీ వాడట్లేదు. మెత్తగా ఉన్న గ్రీన్ కలర్ స్క్రబ్బర్ మాత్రమే వాడాను. అన్నీ కూడా చూడండి ఎలా మెరిసిపోయేలాగా శుభ్రమయ్యాయో. ఒకసారి ట్యాప్ వాటర్ కింద శుభ్రపరిచి తీసుకొస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఒకసారి కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు షైనింగ్ పోకుండా ఉంటాయన్నమాట. రాగివి అయితే, ఇత్తడి అంటే మనం దీపారాధనవి రోజు కడుక్కుంటూనే ఉంటాం కదా. చూడండి, గ్రీన్ కలర్లో లోపల ఇలా పట్టింది కదా, ఇది కూడా మనకి పోతుందన్నమాట. ఈ మిగిలిన నీళ్ళన్నీ కూడా ఇందులో పోసేసానండి. నేనైతే ఒక పావు గంటకే నాకు తేడా అనేది బాగా తెలిసిందనమాట. మీకు బాగా పచ్చగా అయితే ఒక అరగంట వరకు ఉంచండి. కొంచెం ఎక్కువసేపు ఉంచితే కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. చూడండి, పైన కొంచెం కనిపిస్తూ ఉంది కదా కలర్ మారినట్టు, లోపలంతా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ నలుపంతా కూడా ఒకసారి మనం కొంచెం స్క్రబ్బర్తో పైపైన అంటే పోతుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.